సిర్పూర్ నియోజకవర్గంలో నకిలీ పత్తి విత్తనాల మాఫియా చెలరేగిపోతోంది. దీంతో అవస్థలు పడుతున్న రైతులు. వానాకాలం సీజన్ మొదలవుతున్న వేళ మళ్లీ మోసాల ముళ్లపై నడవాల్సిన పరిస్థితి. మహారాష్ట్ర సరిహద్దులోని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గ రైతులను మరోసారి నకిలీ పత్తి విత్తనాల మాఫియా వేధిస్తోంది. ప్రతి విత్తనాల వ్యాపారంలో లాభం కోసం రైతుల జీవితాలతో చెలగాటమాడే ముఠాలు ఏటా కొత్త రూపాల్లో దెబ్బతీస్తుండగా వ్యవసాయ శాఖ మాత్రం చోద్యం చూడడమే తప్ప చేసింది ఏమీ లేదు. 3 రోజుల క్రితం కాగజ్నగర్లో నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడిన ఘటన మర్చిపోకముందే మళ్లీ సోమవారం సిర్పూర్ మండలంలోని భూపాలపట్నం గ్రామంలో భారీగా 75 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. సిర్పూర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో కౌటాల సిఐ ముత్యం రమేష్, సిర్పూర్ ఎస్ఐ కమలాకర్తో కలిసి డీఎస్పీ రామానుజం, ఎస్ఐ కమలాకర్ వివరాలను వెల్లడించారు. భూపాలపట్నంలోని బొల్లపోయిన అశోక్ ఇంట్లో పోలీసులు దాడి చేసి నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అశోక్ ఆంధ్రప్రదేశ్కు చెందిన కోరంట్ల సురేష్ వద్ద నుండి నకిలీ పత్తి విత్తనాలను తెచ్చుకున్నట్లు వెల్లడించారు. సురేష్ ఐచర్ వ్యాన్లో విత్తనాలను మహారాష్ట్రలోని ఆలపల్లి గ్రామానికి తీసుకెళ్లాడని, అక్కడి నుండి అశోక్తో సహా తలండి సురేష్, సుష్మీర్, ఎడ్మా, ప్రశాంత్ లాంటి వ్యక్తులు ముఠాగా పనిచేసి 3 క్వింటాళ్ల పత్తి విత్తనాలను కొనుగోలు చేసినట్లు బయటపడింది. దీంతో పాటు 2 క్వింటాళ్ల విత్తనాలను తలండి సురేష్ ఇంట్లో నిల్వ ఉంచగా 1 క్వింటాల్ అశోక్ తన ఇంటికి తీసుకువచ్చాడు. భూపాలపట్నంకు చెందిన అల్సా రమేష్, బొల్లబోయిన సీను, సీడం సత్యనారాయణ, కేశవపట్నం ప్రాంతానికి చెందిన గోమాస శంకర్లకు 25 కిలోల పత్తి విత్తనాలను విక్రయించాడు. పోలీసులు వీరందరినీ అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. అశోక్ పరారై ఉండగా సోమవారం ఉదయం అతని స్థానిక ఉనికి గుర్తించిన పోలీసులు తిరిగి తనిఖీ చేయగా మిగిలిన 75 కిలోల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. బొల్లబోయిన అశోక్ పై గతంలో 7 కేసులు ఉండగా పిటిషనరీ డిటెక్షన్ యాక్ట్ కింద అతనిపై చర్యలు తీసుకునే దిశగా ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. సిర్పూర్ ఎస్ఐ కమలాకర్ ఆధ్వర్యంలో తన సిబ్బంది భూపాలపట్నంలోనే బుల్లబోయిన అశోక్ ఇంటి దగ్గరకు వెళ్ళి తనిఖీ చేయగా అతని వద్ద 75 కేజీల నకిలీ పత్తి విత్తనాలు దొరికినాయి. అతనిని విచారించగా సుమారు 20 రోజుల క్రిందట ఆంధ్రప్రదేశ్కి చెందిన గోరుంట్ల సురేష్ అనే వ్యక్తి ఐచర్ వ్యాన్ ద్వారా మహారాష్ట్రలోనే ఆలపల్లి గ్రామానికి నకిలీ పత్తి విత్తనాలు తీసుకొని వచ్చిన సమాచారం మేరకు అశోక్కు ఇవ్వగా అప్పుడు బొల్లబోయిన అశోక్ మరియు బెజ్జూర్ మండలంలోనే సుష్మీర్కు చెందిన తెల్లండి సురేష్ మరియు ఎడ్మ ప్రశాంత్ అనే ముగ్గురు కలిసి గోరంట్ల సురేష్ వద్దకు వెళ్ళి అతని నుండి 3 క్వింటాలు అంటే 20 రోజుల కిందట 3 క్వింటాల రైస్ అంటే నకిలీ పత్తి విత్తనాలను కొనుగోలు చేసి అందులో నుండి 2 క్వింటాలు సుష్మిర చెందిన సురేష్ తీసుకొని వెళ్ళాడు. మిగతా క్వింటా ఈ బొల్లబోయిన అశోక్ అతని ఇంటికి తీసుకొని వచ్చినాడు. నిన్నటి రోజున బొల్లబోయిన అశోక్ అనే వ్యక్తి భూపాలపట్నం చెందిన అల్సా రమేష్, బొల్లబోయిన సీను, సీడం సత్యనారాయణ మరియు కేశవపట్నం చెందిన గోమాస శంకర్ అనే వ్యక్తులకు 25 కిలోలు అమ్మినాడు. నిన్నటి రోజు పోలీసులు అతనిని పట్టుకొని వారిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఇట్టి విషయం తెలిసి బొల్లబోయిన అశోక్ ఇంటి నుండి పరారైనాడు. ఈరోజు అతను ఊర్లో ఉన్న సమాచారం తెలుసుకొని పోలీసు సిబ్బంది అక్కడికి వెళ్ళి తనిఖీ చేయగా అతని వద్ద 75 కేజీల విత్తనాలు దొరికినాయి. ఇట్టి విత్తనాలను అగ్రికల్చర్ ఆఫీసరు సమక్షంలో పంచనామా చేసి సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. నిందితుడు బొల్లబోయిన అశోక్ గతంలో సిర్పూర్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు ఉన్నాయి, బెజ్జూర్ పోలీస్ స్టేషన్ నందు 2 కేసులు ఉన్నాయి, చింతలమానపల్లి నందు 3 కేసులు ఉన్నాయి. ఇతని మీద గతంలో కేసులు ఉన్నాయి కాబట్టి ఈ కేసులతో పాటు పీడీ యాక్ట్ పెట్టే ప్రపోజల్ కూడా చేస్తున్నాము. ఈ సందర్భంగా రైతులందరికి కూడా నేను పోలీస్ శాఖ నుంచి ఒకటే మనవి చేస్తున్నాను. ప్రభుత్వం ఏదైతే నోటిఫైడ్ చేసిన విత్తనాలు ఉన్నాయో వాటిని మాత్రమే కొని పంటలు పండించాలి. ఇటువంటి ఈ నకిలీ విత్తనాలు వేసి వాళ్ళు నష్టపోవద్దు. ఒకవేళ
దీనివల్ల నష్టం వచ్చి రైతు సూసైడ్ చేసుకున్నా కానీ దానికి కారణం వీళ్ళే అవుతారు. కాబట్టి రైతులందరూ కూడా ఈ సందర్భంగా గమనించాలి. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.